నమస్తే, నా పేరు కోపల్లె ఫణికుమార్, ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈవేళ తెలంగాణ డెవలప్మెంట్స్కి సంబంధించి, ముఖ్యంగా కవిత బీఆర్ఎస్కి సంబంధించి ఒక రెండు కీలక పరిణామాలు మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. మొదటిది ఏమిటంటే, బంజారాహిల్స్ తన ఇంటిని కవిత జాగృతి హెడ్ ఆఫీస్గా మార్చుకున్నారు. ఈరోజు ఉదయం జరిగినటువంటి ఒక సమావేశంలో తన ఇంటిని ఇక నుంచి జాగృతి కార్యక్రమాలకు కేంద్ర స్థానంగా ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలను పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆఫీస్కి అవసరమైనటువంటి మొత్తం మెటీరియల్ అంతా కూడా అందులో ఏర్పాటు చేసుకున్నారు. అంటే దాదాపు పార్టీ ఆఫీస్ అంటే బీఆర్ఎస్కు ఇక వెళ్లాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఆవిడ ఆలోచన కనబడుతోంది మనకి. ఇప్పటి వరకు ఏంటంటే, అమెరికా నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ని కలవలేదు, తండ్రిని, పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. సో మన ఇంటి నుంచే నడుపుతున్నారు మొత్తం. ఎక్కడైనా ఉంటే రాష్ట్రంలో అక్కడక్కడ పర్యటనలు చేస్తున్నారు, మళ్ళీ ఇంటికి వస్తున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకించి తెలంగాణ జాగృతి ఆఫీస్గా తన ఇంటిని మార్చుకున్నారు. 18 ఏళ్ల కిందట తాను జాగృతి సంస్థను ఏర్పాటు చేశానని, ఇప్పటి వరకు కార్యక్రమాలు ఆ సంస్థ పేరుతోనే చేస్తున్నాను కాబట్టి ఇక నుంచి తన ఇంటినే కేంద్ర స్థానంగా మార్చుకుని ఇక్కడి నుంచే కార్యక్రమాలన్నింటినీ కూడా ఉధృతం చేయాలని ఆవిడ డిసైడ్ చేసుకున్నారు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఏమైందంటే, బీఆర్ఎస్ నేతలు కానీ క్యాడర్ కానీ కవితకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు లేదని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయనేది పార్టీ వర్గాల సమాచారం. అలాగే కవిత కార్యక్రమాలపైన, వ్యవహారాలపైన నిఘా ఉంచాలని కూడా ఆదేశాలు వచ్చాయట. ఈ నిఘా అనేది ఎలా జరుగుతుందంటే, ఒక షాడో పార్టీ లాగా జరపాలని డిసైడ్ చేశారట. పార్టీ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలకు నేతలకు సాధ్యం కాదు. అందుకని పార్టీకి మద్దతుగా పనిచేసేటువంటి మీడియా లేకపోతే సోషల్ మీడియా వాళ్ళనే కవిత పైన 24 గంటలు షాడో పార్టీ లాగా నిఘా ఉంచాలని ఆదేశాలు వచ్చాయట. మామూలుగా షాడో పార్టీ అంటే ఇది పోలీసు పరిభాషకు సంబంధించిన పదం. ఇది పోలీసులు ఏం చేస్తారంటే, ఎవరి మీదన్నా టార్గెట్ పెట్టినప్పుడు, అంటే అనుమానిత వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వాళ్ళపైన కొంతమంది సిబ్బందిని వంతుల వారీగా 24 గంటలు నిఘా ఉంచుతారు. టార్గెట్ వ్యక్తులను, నీడలాగా వెంటాడేటువంటి వ్యక్తులను పోలీసులు షాడో పార్టీ అంటారు. అదే పద్ధతిలో ఇప్పుడు కల్వకుంట్ల కవిత వ్యవహారాలపైన, అంటే ప్రతిరోజు ఉదయం దగ్గర నుంచి ఆవిడ ఎవరిని కలుస్తున్నారు, ఆవిడని కలవడానికి ఎవరు వస్తున్నారు, ఇంట్లో కానీ లేకపోతే ఆఫీసులో కానీ ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అందులో ఎవరెవరు పాల్గొంటున్నారు, ఆవిడ ఎక్కడైనా రాష్ట్ర కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తుంటే అక్కడికి ఎవరు వెళ్తున్నారు, ఆవిడతో పాటు ఎవరు అకంపెనీ అవుతున్నారు, ఇట్లాంటి ప్రతి అడుగును, అంగుళాన్ని కవితకు సంబంధించినటువంటి సమాచారము పార్టీ ఆఫీసుకు చేరవేయాలి అనేది ఆదేశాల సారాంశం. ఇందులో భాగంగానే ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీడియా లేకపోతే సోషల్ మీడియా వాళ్ళనే ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక మీడియా అయినా సోషల్ మీడియా వాళ్ళైనా కానీ ఇప్పుడు కవితను కలవడానికి వెళ్ళినప్పుడు వృత్తిలో భాగంగా కలవడానికి వెళ్ళినట్లు ఉంటుంది. అంతేగాని ప్రత్యేకించి నిఘా అన్నటువంటి అవసరం ఉండదు వాళ్ళకి చెప్పడానికి. ఒకవేళ కవితకు అనుమానం వచ్చినా కూడా అడిగేందుకు లేదు, ఎందుకంటే మీడియా వాళ్ళు కవరేజ్ చేయడానికి వచ్చారు అని చెప్పుకోవచ్చు వాళ్ళు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నిఘా వ్యవస్థలో భాగంగా ఆవిడ కార్యక్రమాలను రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పారట. కేవలం ఆ మీడియా ముసుగులో లేదా సోషల్ మీడియా కార్యకర్తలు, మద్దతుదారుల ముసుగులో ఆవిడను వెంబడించి ఆవిడ కార్యక్రమాలను రోజువారీ తెలుసుకొని చేరవేయటమే నిఘా ఉద్దేశం. ఈ షాడో పార్టీ వాళ్ళు చేయాల్సిన పని కూడా అదే. సో ఈ 2-3 కార్యక్రమాలు బహుశా అవన్నీ కవితకు తెలియకుండానే ఉంటాయా? తన మీద ఒక షాడో పార్టీ పనిచేస్తోందని పార్టీకి కానీ పార్టీ తరఫున మీడియా, సోషల్ మీడియా వాళ్ళు నిఘా వేశారన్న విషయము ఆమె పచ్చిగట్టలేని అమాయకురాలు అయితే కాదు. మొత్తానికి ఈ విషయం అయితే ఇప్పుడు తాజాగా బయటకు వచ్చింది. మరి ఈ డెవలప్మెంట్కు సంబంధించి కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. థ్యాంక్ యూ.